హలో అందరికీ. వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు హైదరాబాద్ నుంచి వైజాగ్ అండ్ అరకు రోడ్ ట్రిప్ ఎలా వెళ్ళాలో చెప్తాను. అండ్ చాలామంది హైదరాబాద్ నుంచి అరకు ఎలా వెళ్ళాలి అండ్ వైజాగ్ అండ్ అరకులో ఏ ప్లేసెస్ చూడాలి అని కన్‌ఫ్యూజన్‌గా ఉండి ఉంటారు. సో, మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వీడియోలో మొత్తం వైజాగ్ ప్లేసెస్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మొత్తం అరకు చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లేసెస్ మొత్తం కవర్ చేశాను ఈ వీడియోలో. మనకి వైజాగ్ వెళ్ళే మధ్యలో విజయవాడ వస్తుంది. కనకదుర్గమ్మ టెంపుల్ పక్కన నుంచి మనం వెళ్తాము. మిడ్‌నైట్ అవ్వడం వల్ల మేము టెంపుల్‌కి వెళ్ళలేకపోయాము. సో, అందుకని మీకు ఓవర్ వ్యూగా ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. ఇంకొక 3 అవర్స్లో మనం వైజాగ్ వెళ్ళిపోతాం. మధ్యలో అయితే మనకి అన్నవరం వస్తుంది. అక్కడ ఏం టెంపుల్ పేసి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంట. అది దర్శనం చేసుకొని మనం వైజాగ్ వెళ్దాం. ఇప్పుడే స్టార్టింగ్ ఎంట్రీ వరకు వచ్చాము. ఎంట్రీలోనే పెద్ద ఆర్చి ఉంది. అండ్ ఇక్కడ కార్కి టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం అన్నవరం పైకి వెళ్తున్నాము. ఘాట్ రోడ్ ఉంటుంది అన్నవరానికి. మీకు ఆ ఘాట్ రోడ్ చూపిస్తాను. చాలా బాగుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అంత లాంగ్ ఘాట్ రోడ్ అయితే కాదు. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ అన్నవరంకి. ఇది హరిహర సదన్. ఇక్కడ అన్నవరంలో మనకి రూమ్స్ కావాలంటే ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఈ పక్కన కనిపిస్తున్నది ఉచిత కళ్యాణ మండపం. ఈ ఏరియా అంతా చూస్తుంటే ఇవన్నీ రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు. అన్నీ కొత్తగా ఉన్నాయి. అండ్ మనకి పార్కింగ్ కూడా చాలా ప్లేస్ అవైలబుల్ ఉంది ఇక్కడైతే మాత్రం. ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం, అన్నవరం దర్శనానికి. మరి ఫోన్స్ లోపలికి ఎలా ఉంటాయో లేదో తెలీదు. అప్పటి వరకు అయితే ఫొటోస్ దిగుతున్నాం. ఇటువైపే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ కనిపిస్తున్నదే మెయిన్ టెంపుల్, అన్నవరం సత్యనారాయణ టెంపుల్. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వస్తారు. సో, ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువగా ఉన్నారు క్రౌడ్. లోపలికైతే వచ్చాము. వచ్చిన వెంటనే స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఈ బస్సెస్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ అనమాట. మనల్ని కింద నుంచి పైకి తీసుకొని వస్తే అండ్ పైనుంచి కిందకి తీసుకొని వెళ్తాయి. మనకి వైజాగ్ వెళ్ళే మధ్యలో రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది. ఇదంతా రాజమండ్రి బ్రిడ్జి. మన ఆంధ్రాలోనే పెద్ద బ్రిడ్జి అంటే ఇదే బ్రిడ్జి. చాలా పొడుగుంటుంది. 4 కిలోమీటర్స్ పైనే ఉంది డిస్టెన్స్. ఇప్పుడే మనం వైజాగ్లోకి ఎంట్రీ ఇచ్చాం. మనం అవుట్ సైడ్ నుంచి రావడం వల్ల మనం పోర్ట్ అథారిటీ సైడ్ నుంచి అయితే వస్తున్నాము. ఇక్కడ నుంచి కైలాసగిరి వెళ్ళి అక్కడున్న రిషికొండ బీచ్ని విజిట్ చేద్దాము. ఫుడ్ కోసం అని చెప్పి పక్కన ఆపాము. ఇది ఎగ్జాక్ట్గా రిషికొండ బీచ్ దగ్గరే ఉంటుంది. అండ్ బాగా ఆకలేస్తుంది కూడాను. చాలా దూరం ట్రావెల్ చేసాం కదా. అండ్ ఇక్కడైతే మేము బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాం కదా అని చెప్పి ముగ్గురం ఒకసారి లోపలికి వెళ్ళాము. అండ్ మేమందరం అయితే గుర్తుగా సెల్ఫీ కూడా దిగాము. అండ్ మనకి వైజాగ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అనమాట ఇది, రిషికొండ బీచ్. చాలా క్లీన్గా ఉంటుంది కొండలతో. అండ్ ఇక్కడున్న ఫ్రెండ్ అయితే దీన్ని రికమెండ్ చేశాడనమాట. వైజాగ్ బీచ్లో కల్లా మీరు రిషికొండ బీచ్కి వెళ్ళండి, బాగుంటుంది అని. సో, ఇక్కడైతే చాలా బాగుంది. బీచెస్తో పాటు మనకు వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. మీ అందరికి అవి చూపిస్తాను, ఎక్కడా మిస్ అవ్వద్దు. మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ బీచ్ పక్కనే మనకి రోడ్డు ఉంది. సడన్గా వర్షం పడటం వల్ల బీచ్ చూడండి ఎంత డార్క్గా అయిపోయిందో. అసలు ఈ క్లైమేట్కి ఆ బీచ్ వ్యూ చూస్తుంటే మైండ్ పోతుంది అసలు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తుంటే? ఇంకా మనకి ఈ రిషికొండ పక్కనే కైలాసగిరి ఉంది. ఇప్పుడైతే మనం కైలాసగిరికి వెళ్దాము. అలా వెళ్ళడానికి ఇక్కడ నుంచి కింద నుంచి మనకి పైకి రోప్ వే ఉంటుంది. రోప్ వే పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఆ రోప్ వే నుంచి కైలాసగిరి వెళ్దాం. ఈ కనిపిస్తున్నాయి చూడండి, ఇవే రోప్ వేస్. మొత్తం 8 ఉంటాయంట. మనల్ని కింద నుంచి పైకి తీసుకొని వెళ్తుంది. చూద్దాము. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను రోప్ వే.
ఎలా ఉంటుందో. ఈ రోప్‌వే నుంచి పైకెళ్తున్నప్పుడు మనకి సగం వైజాగే కనిపిస్తుంది. ఇగో ఇటు పక్క రైట్ సైడ్ వైజాగ్, లెఫ్ట్ సైడ్ బీచ్ చూడండి ఎంత బావుందో అసలు వ్యూ అయితే. మొత్తం దగ్గర దగ్గర వైజాగ్ అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. అందుకేనేమో వైజాగ్‌ని బ్యూటిఫుల్ సిటీ అంటారు. అండ్ లోపలికైతే వచ్చేసాము కైలాసగిరికి. ఇక్కడైతే మనకి శివుడు, పార్వతి విగ్రహాలు ఉంటవి పెద్దవి. అవి చూసేసి మళ్ళీ కిందకొచ్చేద్దాము. ఈ మధ్యలో మనకి ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలకి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి పైన. అండ్ ఇది జిప్ యాక్టివిటీ కూడా ఉంది. చిన్న పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. నేను చెప్పాను కదా శివుడు, పార్వతి గారు ఇక్కడ ఉంటారని. ఇదే ఆ స్టాచ్యూ. ఇక్కడ కైలాసగిరి అంటేనే మనకు అర్థం చేసుకోవాల్సింది శివుడు, పార్వతిదని. సో ఇక్కడైతే ఫొటోస్ చాలా మంది దిగుతున్నారు. అండ్ ఇక్కడే మనకి మహాదేవ్ అడ్వెంచర్స్ అని చెప్పి మినీ ఎగ్జిబిషన్ ఉందన్నమాట మనకి ఈ కొండపైనే. అండ్ ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీకైతే ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఒకటి. అండ్ ఇలా చిన్న చిన్నగా గేమ్స్ అన్నీ ఆడుకునేవన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆడుకోండి. లేదంటే లైట్ అలా చూసేసి వచ్చేసేయండి కిందకి సరిపోతుంది. అండ్ ఇక్కడే కొలంబస్ కూడా ఉంది. అండ్ ఈ పక్కన ఇందాక చూపించినట్టు ఇక్కడ పెద్దవాళ్ళకు ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము కిందకు వచ్చేస్తున్నాము. కిందకు వచ్చే టైంకి ఈవినింగ్ అయిపోయింది. ఆ లైటింగ్స్ చూసారా అసలు ఎలా కనిపిస్తుందో వ్యూ అసలు. బా చాలా బాగుంది అసలు ఈ టైంలో. అండ్ ఇప్పుడైతే మనకి పక్కనే ఉన్న సింహాచలం దగ్గరికి వెళ్దాము. సింహాచలం అప్పన్న స్వామి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఈవినింగ్ ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ అరకు వెళ్దాము. ఇక్కడైతే మళ్ళీ టోల్ ప్లాజా ఉంది. 60 రూపీస్ తీసుకుంటున్నారు వెహికల్కి. అండ్ ఇప్పుడే కొండపైకి వచ్చేసాము సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి. ఇదంతా కార్ పార్కింగ్, చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇదేనండి మెయిన్ టెంపుల్. మేము వచ్చేసరికి ఈవినింగ్ అవ్వడం వల్ల ఇక్కడ క్రౌడ్ అయితే ఎవరు లేరు. ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాము. సింహాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆర్కే బీచ్కి వచ్చాము. సో నైట్ అయిపోవడం వల్ల మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడైతే చాలా హ్యూమిడిటీగా ఉంది. అసలు మొత్తం బాడీ అంతా చెమటతో నిండిపోయింది ఇక్కడికి వచ్చాక. అండ్ చూడండి ఆ క్రౌడ్ అసలు ఆర్కే బీచ్లో. ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటుందంట డైలీ క్రౌడ్. అండ్ మనకి గోవా టైప్ అన్నమాట. మేమైతే సరదాగా మిక్చర్ ఆర్డర్ చేసాము. అలా బీచ్లో కూర్చొని తింటుంటే చాలా బాగుంది. అండ్ మనకి ఈ ఆర్కే బీచ్ పక్కనే అయోధ్య రామది ఒక సెటప్ తీశారనమాట. ఇదే ఆ సెటప్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము టికెట్ ప్రైజెస్ ఎంతో. ఇక్కడ రాసింది చూడండి, శ్రీ గరుడ అయోధ్య రామ మందిరము. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనకి బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది కనిపిస్తుంది చూసారా, సేమ్ మనకి అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అలానే డిజైన్ చేశారనమాట. ఇది జస్ట్ అసలు లోపల అలాగ రాముడు ఉంటాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు అది కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి. లోపలైతే ఫొటోస్ తీసుకునేవ్వలేదు, వీడియోస్ కానీ. సో నేను ఎలాగలా జస్ట్ అలాగా సీక్రెట్గా అలా పెట్టేశాను. అప్పటికే నన్ను ఆఫ్ చేయి అన్నారు. సో ఇంతే, బయటకు వచ్చేసాము. సో నైట్ అయితే మేము ఈ అతిథి గ్రాండ్లో ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇప్పుడు మొత్తం వైజాగ్ ప్లేసెస్ అన్నీ చూసేసాము. సో ఇక్కడ నుంచి నేను మీకు అరకు ట్రిప్ చూపిస్తాను. అరకు వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం వైజాగ్ కవర్ చేశాం కదా, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం అరకు మొత్తం కవర్ చేద్దాము. ఆ వీడియో అసలు మిస్ అవ్వద్దు.